స్కిట్లు చేసి నవ్వించండి రా బాబు అంటే మళ్ళీ సెటిల్మెంట్ చేసి నవ్విస్తాడంటూ వచ్చేస్తున్నాడు అద్రయామి అలాంగ్ విత్ హిస్ టీమ్. మాయాదారి మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి. నమస్తే నమస్తే నమస్తే. అరే పోరి చూసిన ఆరా మస్తు యాక్టు. జానీ భాయ్ నమస్తే. నమస్తే భాయ్. జానీ భాయ్ కాదన్నా నాగబాబా అన్న డైలాగ్ చెప్తున్నాడు రా నీ నోట్లే. జానీ భాయ్ నమస్తే. నమస్తే భాయ్, ఎట్లున్నావు? అరే నేను మంచిగున్నాను, ఎట్టున్నావే? ఏకదం జబర్దస్త్. కత్తి కిలాగున్నావులే. నా జానీబాయ్ కాదు నాగబాబా అన్న అనాలే. అవులగా నీకేమెరకరా, మా ఇద్దరు అడ్డ వేరున్నది ఏమన్నా అంతేనే. అరే సారమ్మ నమస్తే, మంచిగున్నారా? మేమైతే ఇడికి వచ్చినాం కానీ మస్తు పరేషాన్ అవుతున్నారా. పరేషాన్ నా పరేషాన్ ఏదికే? పనిగాడు లేకుండా 2 స్కిట్లు కొట్టినాం కదా, చేసినాం కదరా. ఆడు ఇప్పుడు వచ్చిండు. అరే అన్నా నమస్తానా, నేను వచ్చినా. ఏందో పరిశాన్ ఉన్నావు? ఏంది ఏం పరిశాన్ పడుతు? నేను వచ్చినా. నువ్వు వచ్చినావనే రా పరేషాన్ అంతా. అరే ఏందన్నా మస్తు గ్లామర్ గ్లామర్ కొడుతున్నావు. బొట్టు కథ గ్లామర్ కత్తి నేను. అరే మొన్న స్కిట్ కొట్టినప్పుడు మనకు డెలివరీ ఇచ్చిరు కదరా. ఏంది డెలివరా? స్కిట్ కొట్టినప్పుడు డెలివరీ ఇచ్చి. డెలివర్ కాదన్నా డెన్వర్. నేనేమన్నారా? డెలివర్ అన్నా. నువ్వేమన్నావురా? డెన్వర్. రెండిట్ల డే ఉంది కదరా. అరే అన్నా నువ్వేమన్నా ప్రేమించినావా అన్నా? చెప్పానా? అరే సిగ్గు రాడు. ఇక సీరన్న దగ్గర పని చేసేటప్పుడు జర ఉండే ఓ పోరి నేను చూసేది అది చూసేది నేను చూసుడు అయింది. కానీ లాస్ట్ కి పోయి ఐ లవ్ యూ అని చెప్పిన. గాడ ప్రాబ్లం వచ్చి ఏమైందే? నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు అది వచ్చి ఐ లవ్ యూ టూ అన్నదిరా. గాడెవడో 2 గాని ప్రేమించింది అడిగా, నాకెందుకు అది? అరే నువ్వు గమ్ము నుండి ఇడిసాయి. ఆ 2 గోడ ఇవ్వండి దొరకబడతా నీ ముందు గిపాకి 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 పొడిచిపడేసి నిన్ను చేస్తా. రాముగా ఐ లవ్ యూ 2 అంటే వేరేటోడు కాదు, చదువుకోమంటే వీళ్ళు చదువుకోలే. ఐ లవ్ యూ 2 అంటే ఇద్దరిని ప్రేమించిన అని చెప్పింది అది. అరే సప్పుడైతే చూడు సప్పుడు. అన్న మెసేజ్ వచ్చిందా? వర్రా నీ పోరా? నా పోరు కాదు, నీ మొగుడు. నా మొగుడు బే. అదే 3 చదివితే వస్తాడు కదా నీ మొగుడు. మీసాలు పెట్టుకొని రాజు పైలోనికి ఇట్లుంటాడు. వాడెందుకు వస్తున్నాడు రా? అన్న జాగా ఇచ్చినంట పేపర్ లేదంట పొద్దాగా ఫోన్ చేస్తాడు. మరి మెసేజ్ ఏంద్రా? అరే ఎక్కడున్నా అని మెసేజ్ పెట్టిండు. ఓ పని చెయ్యి, మెసేజ్ సెంట్ ఫెయిల్డ్ అని కొట్టు, రిప్లై కొట్టు. పెట్టినానా? సరే కాదు ఫోన్ వస్తాను, సపోర్ట్ చేయకు. ఆగం ఎందుకు రా చేస్తా? అరే రాజు పైల్మాన్ వాడు చేస్తాడు. నీకెందుకు చేసిండ్రా? కట్ చేయి. అరే లేనని చెప్పరా అవులాగా కట్ చేయి. నా మాటినరా? అంటే ఏదో కంగారులా దెబ్బతిన్నా బిడ్డ మెడల్ పట్టినే గాని ఈ రోజు రారా పుంగి బజాయిస్తా. అన్నాయుడు నీ బొక్కలు చూర చేసి పాన్ల సున్నం లెక్క పెట్టుకొని నమ్ములుతా అంటా. మాట్లాడు. నువ్వు దమ్కిస్తే నన్ను అడుగుదేంద్రా? మాట్లాడు. హలో హలో ఏమ్రా జుబాయ్ రాజుబాయ్ చెప్పు ఏంది అట్టగా నీకు నీకా అన్న. అరే పెట్టుకోరా బై. అరే మీద పెడతావు కింద పెడతావు ఎడ పెడతావు పెట్టుకోరా బై. ఇలా నువ్వు నేను చూసుకోవాలి. ఆర్యా పార్చల్ పెట్టుకో ఎడ పెడతావు పెట్టుకో. ఏమైందే? అరే బాంబు పెడతాడంట, టైం బాంబు పెడతాడు ఇంట్లో పోయి. అరే పెడతా చచ్చిపోతామే. అవలా కానీ నాకు దిమాగ్ లేదా ఆరా? ఆ టైం బాంబు 12 గంటలకు పెడతాను. మా ఇంట్లో వాచ్ ఆగి 4 రోజులు అయింది. వాచ్ అయిపోతే ఇది పేల్తది. దీని దాని సంబంధం ఏందే? పేల్తదా? పేల్తది. మీ వద్దకు ఫోన్ చేయి, ఇంట్లో ఒక్కతుంది. ఫోన్ చేయి, బయటకు రమ్మని. దిమాగ్ లేదేం లేదు వీళ్ళకి. అరే కస్టమర్ కేర్ గారు పైసలు కట్ చేసిండు. ఇట్లా కట్ చేస్తాడు రా. 5 రూపాయలు రీఛార్జ్ చేపించిన రా. ఫోన్ చేయి. ఇలో టోన్ కంట కట్ చేసిండు. అలో టోన్ కి కట్ చేసిండు. ఎవడు పెట్టమన్నాడు అలో టోన్ అని? కొట్టు. దయచేసి మీరు లైన్ లో వేచి ఉన్నారు. అరే లైన్ లో అంటుండ్రు. శంకర్ పైల్మాన్ ఎక్కడన్నా లైన్ లో నిల్చుంటాడే దేక్తాడు పోతామా కూడా. అరే పోరి లైన్ లైన్ ఉండదు, స్టేజ్ మీద అంటాం. చెప్పు ఏం కావాలి? మీకు ఏ విధంగా సహాయపడగలము? నువ్వు నాకు సహాయపడ్డేంది? నీ అవకాశం ఎంత, నీ ఐషేత్ ఎంత, నీ చల్ నేనే నీకు సహాయపడతా. ఊరితోటి జర ప్యార్ తో మాట్లాడాలి, లవ్ తో మాట్లాడి జరా. హలో ఏమే ఏడుంటావు? పెళ్ళయిందా? మీరేం చేస్తుంటారు? నేనేం చేస్తుంటానా? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంకు బ్యాలెన్స్ లక్షలు వస్తాయి. అమ్మ ఎన్ని పైసలు వస్తున్నాయి అంటే ఏడ పెట్టుకోవాలని అర్థమైతలేదు. ఎక్కడ పెట్టుకుంటామా మన పైసలు అన్ని? అండర్ గ్రౌండ్ లో పెడతారంట మా వాళ్ళు తీసుకోపోయి. ఫోన్ పెట్టాయి.
మీరు బిర్యానీ దాకి సాన్ దినాలు అవుతుంది ఆ. ఓ మర్డర్ చేసే ఫస్ట్ మర్డర్ చేసుడు ఎందుకు రా బీర్ బిర్యానీ అంటే అవలాగా ఒక టెక్నిక్ ఉన్నది ఎవడన్నా సూట్ కేసు పట్టుకొని వస్తున్నాడు అనుకో బై సాఫ్ టైం ఎంత అని అడగాలి ఆవిడ సూట్ కేసు ఇట్లా లేపి అరే ఇంత టైం అయింది బై అంటాడు సూట్ కేసు లటక్కుని అందుకోవాలి పట్టకుని ఉరకాల కథం అయిపోయా అరే నీ దిమాగ్ ఎట్లుంటది అనుకున్నావు మళ్ళా ఇప్పుడు చూడు ఎట్లా చేస్తా. ఎవడు వస్తానే పోరాడు అరే బై సాబ్ టైం ఎంత అయింది బై సాబ్ 10 టైం ఎంత అయింది బై సాబ్ 10 అరే సత్తి నువ్వు అటు వా ఇప్పుడు చెప్పరా టైం ఎంత అయింది అరే కథలు పడుతున్నాడు రే బిడ్డ ఈ బలుగుతుంది కత్తి సూట్ కేసు బయటది పైసలు లెక్క పెట్టి ఇక్కడ పెట్టేసిపోవాలి ఒక్కటి 3 లెక్క పెడతా 3 లెక్క పెట్టే లోపల రావాలి చాలు ఒక్కటి తీరా రే 2 3 తీసిండారా వచ్చిండన్నా తీసిండా అంటే వచ్చిండంటావేం రా వచ్చిండు అరే సత్య ఎటు పోతున్నారా రే ఏడ్రా నువ్వు వచ్చినవేంది నువ్వు 3 అంకెలు ఎప్పుడు లెక్క పెడతావని వెయిట్ చేస్తున్నావు. పని పాట ఏం లేదా ఏం లేదు. అన్న నువ్వేం కావాలి నీకు మళ్ళా ఏమనంటే ఇట్లా సేలు కట్టుకుంటావు మరి అది ఇచ్చినట్టు చేస్తావు ఏం కావాలి నీకు దండం పెట్ట ఏం కావాలి చెప్తే జాగా ఇచ్చిరు కానీ బాగుంది పేపర్ ఏడరా పేపర్లా కబ్జా చేసే జాగా పేపర్లు ఎడికెళ్ళి వస్తాయి లేవంటే అరే ఈనాడు పేపర్ అంటే ఇపో అన్నకు బిడ్డ రేపు సాయంత్రం వరకు మావన్ పేపర్ గిట్ల వేయకపో శవాలు లేస్తా ఏమనుకుంటారా మీరు శవాలు లేచుడు ఎందుకు లేస్తాయి శవాలు పేపర్లు ఇస్తామని చెప్పినా కదా నేను నువ్వు బజ్జీలు పొట్లం కట్టి తెచ్చిస్తా పో పేపర్లో గీపర్లో ఏం బిక్తారా చూస్తా నేను కూడా అరే చూసుకుంటా అరే పేపర్లు అంటారా అన్నకు పేపర్లు తెచ్చిర్రా పేపర్ తెచ్చిపోరి తెస్తా అన్నా నీకు దండం పెడతా పో ఏమరా సత్తిగా ఎటుపోయినవరా అరే చుచ్చుకుపోయి వచ్చిన నాకు చెప్తే నేను కూడా వస్తుంటే కదరా చుట్టుకొచ్చుండానా అవ్వ ఇజ్జత్ తీస్తున్నాడు రా ఇడవడు అరే ఇజ్జత్ ఉంటాయా పోవడానికి ఇంకెక్కడ ఇజ్జత్ అంబర్పేట శంకర్ పైల్మాన్ కు ఫోన్ చేయి అవురా అంబర్పేట శంకర్ అన్నకు ఫోన్ చేద్దాం అరే ఆయన బిజీ ఉంటాడన్నా మరి ఎట్లా రా అయితే ఆయనకు మంచి కాజ్ దోస్తున్నాడన్నా ఎవర్రా ఇక్బాల్ భాయ్ చేద్దామా అరే చేసుడు ఎందుకన్నా పిఆర్సే విలు వచ్చేస్తాడు అరే ఇక్బాల్ భాయ్ Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. అన్నా ఆ అన్న తోడంతా కూడా లేవు నువ్వు నాకు తెలియదు రారా నాకు తెలియదు అబ్బే మీరు అడు తిరుగుర్రా పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాం అడు తిరుగురి అన్న ఒకడు వచ్చి పరేషాన్ చేస్తున్నాడు నీకు దండం పెడతా వాడి నుంచి నన్ను బచాయించే అర్థమైందా చేసుకుందాం అన్న కిరికిరి నీకు దండం పెడతా అరే అది తిరుగుర్రా అలా చేస్తారు అన్న నీకు దండం పెడతాను ఎట్లా అన్న నీకు బచాయించే నా ఇజ్జత్ పోతుంది అన్న ప్లీజ్ అన్న నీకు దండం పెడతాను అరే రాజ్ పైల్వాన్ నువ్వు రారా ఇప్పుడు ఏంద్రా నీ కాగితాలు ఇవ్వాలన్నా కాగితాలు కాదు చిన్న కాగితం ముక్కియా ఏం బిక్తో పిక్కు రారా అన్నున్నాడు నేనున్నా ఇద్దరం కలిసి కూర్చుతాం ఏం కారా చూస్తాడన్నా ఈడే ఈడే ఏమా కొడతావా వస్తావా అన్నా చూడే అరే తిరిగి చాలన్నా కొట్టుకోర్రి ఎవరిది కరీంనగర్ అరే నాది కరీంనగర్ నువ్వు చిన్నప్పుడు రాజుబాయ్ కాదు రాజు పైల్వాన్ అరే నేను ఇక్బాల్ పైల్వాన్ రా చాలా కాలం నిన్ను చూసి అన్న నేను కరీంనగరా మన సిరిసిల్ల పక్కనే అన్న నా సపోర్ట్ చేయాలి అన్న దండం పెడతా అని కొట్టే కొట్టాలనా అని కొట్టాలి అని కొట్టాలి ఏం చూసిర్రా నీకు దండం పెడతాను నన్ను కొట్టినమైంది నన్ను రారా నువ్వు రాను మర్యాద చెప్పినాక రా నువ్వు మర్యాద చెప్పినాక రానా చెప్పేం కావాలి అరే నీకు ఒకటి తెలుసారా ఏందన్నా ఆడెవడు తెలుసా నీకు రాజ్ పైల్వాన్ ఆడు నా లంగుట యారాడు ఇప్పుడు కూడా లంగోట్లు వేసుకుంటుండా దీనికి నోరు చాలా ఎక్కువైతుందిరా ఈయన ఏందో ఏం సంగతి చూడు పదా దండం పెడతాను అన్నా సావా పట్టకుర్రే రే రాజుగా అడ్రా చాలా కాలం అయింది మనం దావా చేసుకుందాం ఏడలు పోసుకుందాం దా అన్న ఏటకు వస్తే బోటి పక్కన పెట్టి నేను వస్తా ఏం లేవన్నా తికలేస్తుంది
కుతికేలేదు పితికేలేదు అన్ని పోయినాయి పోతున్నా. మా జడ్జెస్ ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ గురించి ఏం అనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. హలో ఇక్బాల్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్ ఈ రోజు పొద్దున్న జిమ్ కి వెళ్ళారా? చూసిన తర్వాత వెళ్దాం అనిపిస్తుంది. ఇక్బాల్ చూసిన తర్వాత బాగుంది అభి. థ్యాంక్ యూ సార్. పెనం మెంచి పొయ్యిలో పడి సామెత ఉంది మనకి. ఒకరితోనే వస్తుంటే రెండో వాడిని తీసుకొచ్చి నెత్తి మీద మొగుడు లాగా ఇద్దరు మొగుడు దగ్గర నీకు. యువర్ ఎంటర్టైన్ గుడ్. రోజా గారు మీ బొక్కలు చూరు చూరు చేసి పాన్లో పెట్టుకుని తినేస్తాడేమో అనుకున్నా నేను. ఇక్బాల్ నీ టైం బాగుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేయాలి కదా మేడం. బాగుంది, సరదా సరదాగా ఉంది.